శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ నమ. ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యం వైశ్వానర అధికరణంలో 15వ భాగం. నిన్నటి భాగంలో ప్రాదేశ మాత్ర శృతి అంటే జానుడంతా అన్నట్టు ఆ ఒక ఆరోపణ చేత ఏర్పడింది. ఎందుకంటే అది వైశ్వానర విద్యకు సంబంధించి ఒక సమానమైన ప్రకరణంగా అట్లా ద్విలోక మొదలు పృథి వరకు ఉన్న అవయవాలను వైశ్వానరుడికి ఆధ్యాత్మనందు శరీరందు శిరస్సు నుంచి చుబుకం వరకు దేహ అవయవాలను కూడా అట్లా ఆరోపిస్తూ అట్లా చెప్తున్నారు. పరమేశ్వరునికి ప్రాదేశ మాత్ర అంటే చిన్న జానుడంత అన్నట్టు ఒక ఆరోపంగా మాత్రమే అలా కల్పించి పరమేశ్వరుని అలా బాగుగా తెలుసుకుంటాకి దేవతలు పూర్వం ఆ పరమేశ్వరుని ప్రత్యేగాత్మగా పొందారు. కానీ ఇట్లా మనకి ఇట్లా తెలుసుకుంటాక అట్లా చెప్పారు. అదేవిధంగా కూడా ద్విలోకం మొదలు అవయవాలన్నీ కూడా చెప్పి వైశ్వానరునికి ఒక మొత్తం అంతటా వ్యాపించిందని చెప్పి వైశ్వానరుడికి ఒక ప్రాదేశ మాత్రత్వం అంటే ఒక జానుడంతా అన్నట్టు చెప్పటం అనేది ఒక ఇలా చేత్తో చూపించడం అనేది అది అంటే తల నుంచి భూలోకాలన్నిటికి కూడా ఉన్న వైశ్వానరుడిని తల భాగంలో మాత్రమే చెప్పటం అనేది ఒక ఆరోపణగా చెప్పారంతే. అలా ధ్యానం చేయడానికి అలా దైవ శిరస్సును ఒక ఆధ్యాత్మ శిరస్సుతో భావించి అలా ధ్యానం చేయాలని అర్థం. అంతేగాని జానుడు చిన్న ప్రాదేశం మాత్రం అంతే చిన్నగా జానుడు అంతే ఉంటాడని కాదు. అలాగే మళ్ళీ ఆధ్యాత్మిక అవయవాలన్నిటికి కూడా అభిన్నాలైతే భావించాలి. అట్లా ఒక కళ్ళు చూపుతూ ఇది సూర్యుడని వైశ్వానర నేత్రం అని అట్లా చెప్తారు. ముక్కు రంధ్రాలేమో నాసిక రంధ్రాలు ఏమో ప్రాణాన్ని అని అంటే ప్రాణాన్ని చూపుతూ ఇది వాయువు అని అది కూడా దేవుడు పరమాత్మే అని, ఆకాశాన్ని చూపుతూ ముఖంలో ఉన్న ఆకాశాన్ని చూపుతూ కూడా అది కూడా పరమాత్మే అని, ఇట్లా జలం చూపుతూ కూడా రయ్యి అని అంటే ఉదకం బస్తీలోని ఉదకం అంటే అది కూడా పరమాత్మే అని, ఇట్లా ఒక్కొక్కటి అట్లా భూలోకం చూపుతూ ఇది కూడా పరమాత్మే అని అలా అన్నిట్లోనూ పరమాత్మని చూపుతూ ఇంకా అలా బ్రాహ్మణ వాక్యానికి అర్థం అట అలా చెప్పి మన ఆ స్థితికి అన్ని తెలిసిన తర్వాత ఆ స్థితికి వచ్చాక అప్పుడు అసలు విషయం తెలుస్తుంది అన్నట్టు. చుబుకు అనగా ముఖం కింద భాగం గడ్డమని. ఈ వాజస నేయకంలో కూడా ద్విలోకానికి అధిష్టాత్మ గుణం అంటే ఒక అత్యంతమైన గుణం. అర్జునికి సుతేజస్తో గుణం అంటే తేజస్తో ఉన్న గుణం అని చెప్పారు. చాందోగ్యంలో కూడా ద్విలోకానికి తేజస్తో గుణం అని అంటే తేజస్తో కూడిన గుణం అని, ఆదిత్యునికి విశ్వరూపత్వం గుణం అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న గుణం అని చెప్పారు. ఈ విధంగా కొంచెం భేదం ఉన్నా కానీ అక్కడేంటి వాజస్నేయంలో ద్యులోకానికే అతిష్టాత్మ గుణం ఉందని అంటే అత్యధికమైన గుణం ఉందని, ఇట్లా చాందోగ్యంలో మట్టికి ఆదిత్యునికి విశ్వరూపత్వ గుణం ఉందని, ఇట్లా కొంచెం భేదం ఉన్నా కూడా ఒక ప్రాదేశ మాత్ర శృతి అంటే మనం జానుడంత భాగంలో అన్నట్టుగా రెండింటిలోనూ సమానంగా ఉండటం చేత ఆ భిన్న విశేషం వల్ల లోపం ఏం లేదు. సర్వశాఖల్లోనూ కూడా ఉన్న అనేది ప్రత్యేకంగా కనిపించేటట్టు ఉన్నది. కాబట్టి అలా వేరు ఉపనిషత్తులను చెప్పబడినా సరే విద్య అనేది విద్య కాబట్టి నిర్ణయించి చిన్న విషయాల్లో ఏవైనా భేదాలు ఉన్నా అవి విద్యలో సమన్వయించుకుంటా చెప్పారు. దీనికి సర్వక శాఖల్లోనూ ప్రత్యేకంగా ఉంటున్నట్టు పేరు. చాందోగ్యంలో ఒకను వాజస్నేయంలో కూడా వైశ్వానర విద్య గురించే చెప్పినట్టు. అందుచేత ఇలా లేని అంశాలు మరొక దానిలో ఒక దాంట్లో లేని అంశాలు దాంట్లో అన్వయించుకోవాలి. ఈ విధంగా ప్రాదేశ మాత్ర శృతి అనేది సంపత్తి ప్రకారం నిమిత్తమైంది. ఇలా చెప్పుకొని ఒక యుక్తంగా ఒక యుక్తమైందిగా
జైమిని ఆచార్యుడు అలా భావించాడు అని చెప్పారు. ఇప్పుడు 15వ భాగంగా చెప్పుకుంటున్నాం. అమనంతీతి ఏనం, ఈ పరమేశ్వరుణ్ణి అస్మిన్ శిరస్సుకు చుబుకానికి మధ్య ఉన్నట్లు అమనంతి చ జాబాలులు పఠిస్తున్నారు కూడా అని సూత్రార్థం. అమన నీతి అంటే ఈ పరమేశ్వరుణ్ణి జాబాలులు చుబుకాలు మధ్య ఉన్నట్లు యా ఏషః నాసీతి అని పఠిస్తున్నారు కూడా. అనంతము అవ్యక్తము అయిన ఈ ఆత్మ ఉన్నదో అది విముక్తంలో ప్రతిష్టమై ఉంది. ఈ అవిముక్తం దేనియందు ప్రతిష్టమై ఉంది? వరణ నాసీల మధ్య ప్రతిష్టమై ఉంది. వరణ ఏది, నాసి ఏది అని ఈ వాక్యాన్ని అర్థం. అక్కడ ఈ నాసికనే యా నాసీతి అనే వాక్యంలో నిర్వచించి మళ్ళీ కథమచ్చ భవతీతి అని పఠిస్తున్నారు. ఇంద్రియాల చేత చేయబడిన సకల పాపాలను నివారించేది వరణ. ఇంద్రియాల చేత చేయబడిన సకల పాపాలను నివారించేది వరణ. ఇంద్రియాల చేత చేసిన సకల పాపాలను నశింపచేసేది నాసి. దీని స్థానం ఏది? వారణాసి కూడా వరుణాసి అనే నదులు 2 ప్రవహిస్తాయి కాబట్టి వారణాసి అంటారు. అట్లనే ఇక్కడ చూడండి, అంతా ప్రతిదీ కూడా మన ధ్యానంలోకి వెళ్తే అన్నీ ఇక్కడే ఉన్నట్టు. కనుబొమ్మలకు ముక్కుకు ఏది సంధియో అదే ద్యులోకానికి బ్రహ్మలోకానికి సంధి అవుతుంది అని పై 2 వాక్యాల అర్థం. అందువల్ల పరమేశ్వరుని విషయంలో ప్రాదేశ మాత్ర శృతి తగినదే. ప్రత్యేగాత్మత్వ దృష్ట్యా అభివిమాన అని చెప్పబడింది. అందరూ ప్రాణుల చేత ప్రత్యేగాత్మగా భావించబడుతుంది గాన అభివిమానం లేదా ఇది అంతటా వ్యాపించినది ఇంత అని ప్రమాణం లేనిది గాన అభివిమానం లేదా జగత్తుకంతకీ కారణంగాన సకల జగత్తును నిర్మిస్తుంది గాన అభివిమానం. ఈ విధంగా అభివిమాన శబ్దం కూడా పరమేశ్వరునికి వర్తిస్తుందని అర్థం. అందువల్ల వైశ్వానరుడు పరమేశ్వరుడే అని సిద్ధించినది అని ఇక్కడ వైశ్వానరాధికరణం సమాప్తమట, సంపూర్ణమైపోయింది. దీని గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే శిరస్సుకు చుబుకానికి మధ్య ఉన్నాడు పరమేశ్వరుడని ఇలా జాబాలు చెప్పారు. అంటే ఈ పరమేశ్వరుని జాబాలు శిరచుబుకాల మధ్య ఉన్నట్లు ఎందుకు పఠిస్తున్నారంటే అనంతము అవ్యక్తము, అనంతంగా అవ్యక్తంగా ఉన్న ఏ ఆత్మ ఉన్నదో అది ఇక్కడ కూడా ఇక్కడ మన శరీర భాగంలో అవిముక్తమై ఇక్కడ ప్రతిష్టమై ఉంది. అంటే అవిముక్తమై దేని యందు ప్రతిష్టమై ఉంది అని అంటే అప్పుడు వరణ నాశిల మధ్య అంటే ప్రతిష్టమై ఉంది. వరణ ఏదంటే నాసి ఏదని వాక్యానికి అర్థం. ఇంద్రియాల చేత చేయబడిన సకల పాపాలను నివారించేది వరణ. ఇంద్రియాల చేత చేసిన సకల పాపాలను నశింపచేసేది నాసి. మళ్ళీ చెప్పిన ఇంద్రియాలతో మనం చేసిన అన్నిటిని చేయబడిన సకల పాపాలను నివారించేది వరుణ అంట. ఇంద్రియాల చేత చేసిన పాపాలు అవి ఉన్నాయి కదా, అవి నశింపచేసేది నాసి. దేని స్థానం ఏది? కనుబొమ్మలకు వాటికి వరుణ అనేది నాసి అనే స్థానం ఎక్కడ అంటున్నారు? కనుబొమ్మలకు ముక్కుకి ఏది సంధియో అదే ద్యులోకానికి బ్రహ్మలోకానికి సంధి అవుతుంది. వరుణాశి అనేది కలిసింది ఎక్కడ కలిసిందంటే ఈ 2 కనుబొమ్మలు కలిసిన ప్లేస్ లో ముక్కుకి ఏది సంధియో అదే ద్యులోకానికి బ్రహ్మలోకానికి సంధి అవుతుంది. అంటే ఈ రెండు నాడులు కలిస్తేనే కదా ఎడమ ముక్కు కుడిముక్కు కలిసిన ప్లేస్, అక్కడ సుషుమ్న ప్లేస్కి వెళ్తాం కాబట్టి అలా ఇట్లా 2 కలిస్తాం వల్ల ఈ 2 ద్యులోకము బ్రహ్మలోకం 2 కలిసినట్టు అయ్యి ఒక సంధి లాగా ఏర్పడి ఆ 2 అని అర్థం అని చెప్తున్నారు. పరమేశ్వరుని విషయంలో ప్రాదేశ మాత్ర శృతి తగినదే. అంటే పరమేశ్వరుని అంతటా ఉన్నాడు కాబట్టి మన ఆధ్యాత్మిక అంటే మన శరీర భాగంలో ఒక ప్లేస్ లో ఇక్కడ ఇది ప్లేస్ ప్రాదేశ మాత్రం అంటే ఒక జానడు ప్లేస్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ మనసుతో అక్కడ ఉన్నదని చెప్పటం తగిందే. ఇట్లా ప్రత్యేగాత్మత్వ దృష్ట్యా అభివిమాన అని చెప్పబడింది. అట్లా మనం ఒక ప్రాణుల చేత ఒక ప్రత్యేగాత్మగా భావించబడి ఇందుగాన అభిమానం లేదా ఇది అంతటా వ్యాపించింది ఎంత అని ప్రమాణం లేనిది కాబట్టి
అభిమానం జగత్తుకంతకి కారణం కాబట్టి, సకల జగత్తును నిర్మిస్తుంది కాబట్టి, అట్లా ఈ విధంగా అభిమాన శబ్దం కూడా పరమేశ్వరునికి వర్తిస్తుంది. అందువల్ల వైశ్వానరుడు అనేతను పరమేశ్వరుడే సిద్ధించింది అని వైశ్వరణాధికారంలో సంపూర్ణం. 15వ భాగం సంపూర్ణం. వైశ్వరణాధికారం 15వ భాగం సంపూర్ణం. మన శరీర భాగాల్లో అట్లా ప్రత్యేగాత్మగా భావిస్తున్నామని ఇంత దేని గురించి అయినా ఒక్కో భాగాన్ని అట్లా పరమేశ్వరుడు అని చెప్పుకుంటూ అట్లా ధ్యానంలో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఒక పరమాత్మ దృష్టిలో వెళ్తాగి ఇదంతా మార్గాలని చెప్పుకొచ్చారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.